3 సంవత్సరాల నుండి కూడా ఈ పాలసీలో ఇబ్బందులు ఉన్నాయి. ఈ పర్మిట్ రూల్స్ ప్రకారంగా ఉంది. ఆ రూల్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఇప్పటి వరకు కూడా దాని మీద చర్య తీసుకోలేదు. అది ఇబ్బందికరంగా ఉంది. తర్వాత ఏంటంటే మాకు కంటిన్యూగా 5 years లైసెన్స్ ఇయర్ రెన్యువల్ కాకుండా 5 years లైసెన్స్ ఇవ్వండి అని అడగడం జరిగింది. అదేవిధంగా మొత్తం స్టేట్ మొత్తంలో వైన్ షాప్ టైమింగ్ ఏంటంటే పొద్దుగాల 11 గంటల నుండి నైట్ 10 గంటల వరకు ఉంది. హైదరాబాద్లో లోపలనే ఖాళీ పొద్దుగాల 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఉంది. కాబట్టి ఈ గ్రేటర్ హైదరాబాద్ దృష్టిలో పెట్టుకొని మాకు కూడా ప్రభుత్వం బాగుండాలి, రెవెన్యూ బాగుండాలి, మా వ్యవస్థ బాగుండాలి, పబ్లిక్ కూడా బాగుండాలి ఆలోచనతోన టైం తగ్గియండి సార్ బాగుంటుంది. ఈ సిటీలో మన ఈరోజు మన టూరిజం ప్లేస్ అని ఆ ప్లేస్ అని ఉన్నాయి కాబట్టి ఈ టైమింగ్ తగ్గిస్తే బాగుంటుందని డిస్కస్ చేయడం జరిగింది. అంటే బార్ల టైమింగ్ కూడా ఇప్పుడు 1 o'clock వరకు పెంచుతామని చెప్పి కూడా గత ముఖ్యమంత్రి చెప్పారు. సో అంటే ఇప్పుడు దీంట్లో కూడా అదే విధంగా పెంచుతామన్నారు. అంటే మేము ఉన్న టైం చాలు, మాకు 12 గంటల వరకు టైం ఉంది. మార్నింగ్ నుండి ఆ టైం చాలు. తర్వాత వీక్లీ సాటర్డే సండే వచ్చేసి 1 వరకు ఇచ్చిరా ఆ టైం చాలని మనం ఎందుకంటే 24 గంటలు కాదు. వర్క్ చేసేవాళ్ళు మేము కూడా భారతీయులు ఇంటికి పోతే ఆ టైమింగ్ చాలు, మా వ్యాపారం ఆ టైం ప్రకారం చేస్తే చాలని మొత్తానికి పర్మిట్ రూమ్లను ఎత్తేయాలని చెప్పి అంశం పైన ఇంకేమన్నా ఫ్యూచర్లో ఏమైనా చేయబోతుంది? అదే చేస్తున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు అడుగుతున్నాం, దానికి ఒక జీవో ఉంది. ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే దీన్ని బట్టి చూస్తుంది ఏంటంటే ఈ కింది స్థాయి ఆఫీసర్లే దీనికి ఇబ్బంది పెడుతున్నారు. మేము కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. రూల్ ఉంది, పై అధికారుల దగ్గర వచ్చి కింది అధికారులు అంటారు, కింది అధికారులు పై అధికారులు అంటున్నారు. కాబట్టి దీని మీద సమీక్షించి ప్రభుత్వం కరెక్ట్ ఆలోచన చేస్తే బాగుంటుందని ఈ యొక్క మినిస్టర్ గారి దృష్టికి పోయి ఈ యొక్క మా అసోసియేషన్ తరఫున మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ఈ మీడియా ద్వారా కూడా మరీ కోరుకుంటున్నాం. ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి సమస్యలను ముందుకు తీసుకెళ్తే దాని మీద చర్చించి నిర్ణయం తీసుకుంటున్నాం. కాబట్టి మేము కూడా మరి 30 సంవత్సరాల నుండి ఈ ఆలోచనలు ఉన్నాం. కాబట్టి త్వరలోన ఈ యొక్క చిన్న సమస్యలు ఉన్నాయి. ఇక్కడ మీ ప్రభుత్వం రెవెన్యూ కావాలి, మీ ప్రభుత్వం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు, మా వ్యాపారం కూడా బాగుంటుందని మరి త్వరలో ఈ సెప్టెంబర్ 20 తారీఖు లోపల పాలసీ మీద సమీక్షించి త్వరలో నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.